వీడియో హౌ ఐ ఫ్రేమ్ ద ట్రేడ్ అంటే నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాను. హౌ ఐ సీ ద చార్ట్స్. నేను ప్రో ట్రేడర్‌ని కాదు. అలా అని చెప్పి ఇంటర్మీడియేట్ కూడా కాదు. ఐయామ్ జస్ట్ ఏ బిగినర్. నేను బేసిక్ చార్ట్ వ్యూ ఎలా ఉంటదో ఇది జస్ట్ ఏ జర్నల్ లెక్క. అప్‌లోడ్ ద వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఫర్ మై జర్నలింగ్ పర్పస్ ఓన్లీ. సో, ద వీక్లీ చార్ట్‌లో ద ప్రైస్ ఈస్ గోయింగ్ అప్ అంటే ఇక్కడి నుంచి డౌన్ అయింది. ఇక్కడి నుంచి చాలా ఫెల్ అయింది ప్రైసు. ఈ లిక్విడిటీ తీసుకుంది. ఇలా అక్కడి నుంచి అప్ అవ్వలేదు. అంటే పైకెళ్ళలేదు. జస్ట్ గోయింగ్ డౌన్. BTC USD. So I think it is this look. ఇప్పుడున్న నెల రేంజ్ లిక్విడిటీని గ్రాబ్ చేస్తదని నేను అనుకుంటున్నా. ఇట్స్ టూ క్లోజ్ టు సో లెట్స్ సీ. వి డోంట్ నో till the market moves. So weekly bias neutral, then jump into daily. So you can see there is a retracement in weekly chart. Sorry, ఇక్కడ డైలీ చార్ట్‌లో రిట్రేస్మెంట్ కనబడుతుంది. ఇక్కడ ప్రైస్ చాలా సేపు కన్సాలిడేట్ అయింది. 1, 2, 3 డేస్ కన్సాలిడేట్ అయింది. స్వీప్ అయింది. నెక్స్ట్ డే కన్సాలిడేట్ అయ్యి రేంజ్‌లో క్లోజ్ అయింది. కింద స్వీప్ చేసి ఎవరైనా అకార్డింగ్ టు సిఆర్‌టి కింద స్వీప్ చేస్తే వి కెన్ సీ ద మూవ్ టువర్డ్స్ యెస్టర్‌డేస్ క్యాండిల్ హై బట్ ఇట్ క్లోజెస్ డౌన్ దిస్ క్యాండిల్ అన్నమాట. అంటే నేను ఇంకా ఇక్కడ చూసి నెక్స్ట్ ఇట్ కెన్ గో హైయర్ అనుకున్నా. బట్ నో ఇక ఇది కిందకెళ్ళింది. ఇంకా కొంచెం కిందకెళ్ళింది. ఇంకా కొంచెం కిందకెళ్ళింది వితౌట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. సో నిన్న చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమి జస్ట్ దీన్ని లిక్విడిటీ తీసుకొని అంటే దీన్ని లోన్ తీసుకొని జస్ట్ ఈ రేంజ్‌లో క్లోజ్ అయింది నిన్నటిది క్యాండిల్. సో ఇది కూడా ఒక సిఆర్‌టి సిఆర్‌టి టైప్ దాన్నేమంటారు? సిఆర్‌టి ఫస్ట్ టటర్ సూప్ మెథడ్ లెక్క అదేనా అది? అది అలాంటిదే అనుకుంటా. సో ఇట్స్ ద ప్రీవియస్ డే లో and closes in the range. So we can expect next day can go higher. That means కింద లిక్విడిటీ స్విప్ చేసింది యెస్టర్‌డేది. సో వాట్ ఈస్ అవర్ ఎయిమ్? ఫస్ట్ క్యాండిల్ యొక్క హై. సో ఇట్ స్వీప్స్ ది హై ఆఫ్ ఫస్ట్ క్యాండిల్. దెన్ ఇట్ గో దెన్ అస్యూమ్ నేనేమనుకున్నానంటే ఈ క్యాండిల్ స్వీప్ చేసి ఇంకా పైకెళ్తది అనుకున్నా. బట్ నో అక్కడితో డే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యెస్టర్‌డే స్టార్ట్ అయింది. ఇట్ గో హైయర్ ఈ రేంజ్ వరకెళ్ళింది. ఈ లిక్విడిటీని తీసుకుంది. దెన్ ఇట్ స్టార్ట్ ఫాలింగ్. సో ఇక్కడ కూడా నాకు బయాస్ ఇంకా సెట్ అవ్వలేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ వేర్ ఐ గో అని. సో దెన్ ఐ జంప్ ఇంటు 4 అవర్స్. సో ఐ లిటరల్లీ సీ ఏ ఆర్డర్ బ్లాక్ రైట్ హియర్. అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ చూసాను నేను. సో లిక్విడిటీ దేర్ ఆర్ స్ దేర్ ఇస్ దేర్ మ దేర్ ఆర్ దేర్ ఈస్ సో మచ్ లిక్విడిటీ రైట్ హియర్. బికాజ్ తెలుసు కదా ఇక్కడ దాన్నేమంటారు? సేమ్ లెవెల్స్ మీన్స్ హై లిక్విడిటీ దాన్నేమంటార్రా? నీ అమ్మ మర్చిపోయానా? నీ అమ్మ దెబ్బ. బుర్ర తింగేసింది. సో దీని యొక్క లిక్విడిటీని ఇది స్వీప్ చేసింది. ఇక్కడున్న లిక్విడిటీని స్వీప్ చేసింది. ఇక్కడున్న లిక్విడిటీ స్వీప్ చేసి మనకి ఇది స్వీప్ చేసి లిక్విడిటీ కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ 4 అవర్స్ క్యాండిల్ ఇట్ కెన్ దాన్నేమంటారు? కన్సాల్ ఇట్ దీని రేంజ్‌లోనే తిరిగింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా దాని రేంజ్‌లోనే తిరిగింది. నెక్స్ట్ క్యాండిల్ ఇట్ గాటెన్ కిందకొచ్చేసింది బాగా. దాన్నేమంటారు? బేరిష్ మూవ్ చాలా మంచి బేరిష్ మూవ్ ఇచ్చింది. ప్రీవియస్‌లోని బాడీతో బాడీతో క్లోజ్ చేసింది. నేననుకున్నా ఇక్కడ కూడా జస్ట్ ఇంకా ఫాలో అవుతదనుకున్నా. బట్ ఇట్ గివ్ ద రిట్రేస్‌మెంట్ టు ద ఫెయిర్ వాల్యూ గ్యాప్.
అండ్ ప్లస్ బడ్స్ ఆర్డర్ బ్లాక్. నాకు తెలిసి ఇది ఆర్డర్ బ్లాక్ నేను నేను నాకు చూసే ప్రకారం అయితే జస్ట్ అన్ ఆర్డర్ బ్లాక్. ఇట్స్ అన్ ఆర్డర్ బ్లాక్. జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ యూ రైట్. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అన్ ఆర్డర్ బ్లాక్ బికాజ్ it sweeps the high of these candles, then make a farewell gap and fills in and next candle fills again. So this is bearish. ఇప్పుడు bearish వచ్చింది. It gone down, 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 down and stop there. I don't know what exactly in here. I don't know. Let's jump into daily. There is no stopping right here, but it stopped right there. అది ట్రిగర్ అయింది. So going into losses. So let's see what happens. So 4 hours. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కెళ్ళింది. ఐ డోంట్ నో ఎందుకు వెనక్కెళ్ళిందో తెలీదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ లెవెల్ దగ్గర ఈ లిక్విడిటీని స్వీప్ చేసి మళ్ళీ డౌన్‌కెళ్తుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. ఇంకా ఈ ఆటో బ్లాక్‌ని రెస్పెక్ట్ చేస్తుందేమో అనుకోని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో, ఐ జంప్ ఇంటు 1 అవర్. సో, కొంచెం చార్ట్ చేంజెస్ చేసుకుందాం. సో, యూ కెన్ సీ లిటరల్లీ 1 అవర్ ఈస్ ఎ గోల్డ్ మైన్. సో, ఆర్డర్ బ్లాక్ అనేది కూడా ఉంది. ఇక్కడ చాలా క్లారిటీ కనబడుతుంది. సో, ఇది లిక్విడిటీ స్వీప్ చేసింది. ఈ పాత హైస్‌ది. సో ఈక్వల్ హైస్. యాహ్! ఈక్వల్ హైస్. ఈ 2 ఈక్వల్ హైస్‌ని లిక్విడిటీ స్వీప్ చేసింది. హై లిక్విడిటీ ఉంటది కాబట్టి. నెక్స్ట్ డౌన్ క్లోజ్ ఇది కింద క్లోజ్ అయింది మళ్ళీ లిక్విడిటీ స్వీప్ చేసి. ఏమనుకున్నానంటే ఇక్కడి నుంచి ఇంకా 4 ఆఫ్ ఫాల్ ఇంకా కిందకి పడతదనుకున్నా. బట్ ఇట్ షోస్ సమ్ బుల్లిష్ మూవ్. దెన్ ఇట్ ఫాల్స్ రైట్ అవే. ఇక్కడ చూడండి స్వీప్ చేసింది. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది. ఇట్ ఈస్ ఎన్ ఆర్డర్ బ్లాక్ ఇన్ మై వాల్యూ. పాత లోని ప్రీవియస్ లోని దాన్ని మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్‌తో క్లోజ్ చేసింది. దెన్ మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా అయింది. సో, దెన్ ఐ టుక్ ద ట్రేడ్ హియర్. ఐ వాంట్ టేక్ ద ట్రేడ్ హియర్ బట్ నో టూ లేట్ ఫర్ మీ. అంటే నేను లేట్ చేసిన. దెన్ ట్యాప్ ఇన్, స్లో డౌన్ చాలా కిందకెళ్ళింది. బట్ ఇక్కడి నుంచి రిట్రేస్‌మెంట్ తీసుకుంది. సో, ఇక్కడి వరకొచ్చింది. ఇక్కడి వరకొచ్చింది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఆర్డర్ బ్లాక్‌ని రెస్పెక్ట్ చేస్తుందేమో అనుకుంటున్నా. ఇన్ మై వ్యా ఇన్ మై థింకింగ్. Then it's going down very slow. I think connection of the chemical. So I took a small trade. It's like a gambling. I don't know what I'm thinking, but just a trade by guessing. I don't know if it's correct or not. So jump into 5 minutes. So we can see a retracement. It's going two down. So I take the trade at the retracement. So this fair gap. I put my stop loss at previous high and just I take the 2 hour only. No risk. I can literally see uh, 6 or nearly 5, 3.44 is to 1 is to 4, but I didn't want to risk that much. Just a paper, not a real trade also. అమ్మ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిపోతాను పాప. హ్యాపీ అయింది కిందకి వెళ్తుంది. 1 మినిట్ అంటే చాలా డేంజర్. చాలా వాలటైల్గా ఉంటుంది. అంటే మనం మూడ్ వెంటనే చేంజ్ చేసేస్తుంది 1 మినిట్ అనేది. యూ కెన్ సీ అక్కడ ఒకటి చూడు పక్క ట్యాప్ అయింది. సో 2:1 I think. Yeah. Let's see what happens. So break even.
think anytime the statements overview, I don't know, it's not a proper trade, but I forcing the trade to do. So I go with the trend. So let's see what happens. I go with this trend. So I take the retracement. I see the fair value gap. I take the trade at this retracement. So let's see what happens. This is my target. That's so too easy to earn, but this is also fair value gap. It is right to fill right. So let's see what happens. You can see this is going another Fibonacci. I, I just use Fibonacci right here. Yeah, possibly what happens. Okay. ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. సో we stopped out. అర్థమైంది ఏంటంటే నెవర్ ట్రేడ్ విత్ గట్ ఫీలింగ్. గట్ ఫీలింగ్ తోటి ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. నేను ఇది మిస్టేక్ సరి చేసుకోవాలి. నిన్న కూడా అంతే యూఎస్‌డి పేర్‌లో సేమ్ గట్ ఫీలింగ్‌తోనే ట్రేడ్ చేశా. I was lucky. I was made in profit. I'll take the profit. పేపర్ ట్రేడ్ నిజమైన ప్రాఫిట్ కాదు. జస్ట్ లెర్నింగ్. సో నెవర్ ట్రేడ్ విత్ గట్ ఫీలింగ్. సో దిస్ ఈస్ మై కంక్లూజన్. So I force a trade with gut feeling that never happens in the markets. So yeah, I learned a lesson. Next time, never trade with gut feeling. So, see you tomorrow. The next trade, the next explanation, not explanation. How to see the charts, how I see the charts as a beginner. So I'm journaling. Just journaling చేస్తున్నాను అంతే. Not for YouTube purpose, just for my purpose. For anyone who helps me, just help me please. I'm just discovering new things like CRT, something like that. సో నేనేమేమి ట్రేడ్ చేస్తా. నేను మామూలుగా సెటప్ చేస్తాను. మాక్సిమం ఏ సెటప్స్ చూస్తా. సో ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ చేస్తాను విత్ మార్కర్స్ ఎక్స్ట్రా షిఫ్ట్ అండ్ ఎంఎస్ఎస్ అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్. ఈ 3 అలైన్ అయితే అక్కడ నేను తీసుకుంటా. అది నా ఏపీ సెటప్. అండ్ సెషన్ హైస్ అండ్ లోస్ కూడా అది కూడా ఒకవేళ ఆర్డర్ బ్లాక్స్ ఉంటే ఐ కెన్ ట్రేడ్ సెషన్ హైస్ అండ్ లోస్. I will trade that. So that's my setups I know till now. ఎందుకయ్యాయి అంటే ఐ ఫీల్ లాజిక్ ఇన్ దట్ టైప్ ఆఫ్ ఏరియా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాహ్! సో నేను దాన్నేమంటారు జస్ట్ ఏమంటారు వాటిలిని అమ్మా నేను బేసిక్ పేర్లు మర్చిపోతున్నాను. నాకు చాలా ప్రాబ్లమ్ ఉంది. యాహ్! ట్రెండ్ లైన్స్, ఎస్ఎంసీ సంథింగ్ అలాంటి అలాంటి దాంట్లో నాకు కొంచెం ఐ ఫీల్ లైక్ దే ఆర్ జస్ట్ లైన్స్ డ్రాన్ వితౌట్ ఎనీ లాజిక్. అలా ఫీల్ అవుతాను అంతే. అందరూ అలా ఉండరు. నాకంటే ప్రాఫిటబుల్ నాకంటే పెద్ద పెద్ద ట్రేడర్స్ క్వార్టర్‌లో ఎర్న్ చేసేవాళ్ళు గూడా చాలామంది ట్రెండ్ లైన్స్ మీదే ఉంటారు. ఐ నో దట్. బట్ ఐ డిడ్‌న్ట్ ఫీల్ ఎ లాజిక్ ఇన్ దట్. సో దట్స్ వై ఐ చూస్ సీఆర్‌టీ. ఇట్ సమ్‌హౌ అటాచెస్ టు మై లాజిక్. దట్స్ వై సీఆర్‌టీ. యమ్మ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేస్తున్నాను. స్టూడియో నుంచి ఇంగ్లీష్ మాట్లాడా. సో నా వీడియో చూసారు గదా! వీడియో చూసినప్పుడు వాట్ మిస్టేక్స్ మేడ్ దిస్ వీడియో జస్ట్ చెప్పండి చాలు. I will learn from you. You are a beginner or intermediate or anyone. Just tell me what I mistakes made.
సో, ఇక్కడ నేను ట్రెండ్‌కితో పాటు ఎళ్తున్నాననుకున్నా. జస్ట్ ఇట్స్ మేక్ ఎ రివర్సల్ లైక్ థట్. సో, ఇక్కడ చూసుకుంటే మీకు క్యాండిల్ పడింది. సీఆర్‌టీ క్యాండిల్. ఇది మళ్ళీ రేంజ్‌లో క్లోజ్ అయింది. దెన్ ఇట్ ట్రేడ్ బూమ్! రైట్ ఇంటూ స్టాప్ లాస్. సరే ఉంటా. బాయ్.